మన యానివర్సరీ మీటింగ్స్లో 3 పూటలు 3 భాగాలుగా ధ్యానిద్దాం అనుకున్నటువంటి సందేశాన్ని ఒక పూట ధ్యానించి ఆపేశాము సమయాభావం వల్ల. అయితే ఇప్పుడు సంపూర్ణంగా దాన్ని ధ్యానం చేద్దాము. ఒక గ్రేస్ సమయం ఒక పావుగంట తీసుకోవటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుంచి 22 వచనాల్లో ఉన్న విభాగాన్ని మైక్ తీసుకొని ఒకరు చక్కగా చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరూ దయచేసి పరిశుద్ధ సత్యవేద గ్రంథాలను చేతబూని ప్రతి వచనాన్ని చక్కగా ధ్యానపూర్వకంగా చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుంచి 22 వచనాల్లో ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి మాటలు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. చాలండి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తున్నది. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము పరిశీలనాత్మకంగా గమనించవలసిన విషయం. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుట. ద అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్. ద అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటే నాశనకరమైన హేయ వస్తువు. ఆ రోజు నేను ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెప్పాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్స్ట్రా అటెన్షన్తో వినాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. దానినే వ్యాఖ్యాన పుస్తకంలో వ్రాయబడింది ఏంటంటే, నాశనకరమైన హేయ వస్తువు అనేటటువంటి దానికి ద అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అనే భావం ఇచ్చేటటువంటి మాటలో వ్యాఖ్యాన పుస్తకంలో అన్నటువంటి పెట్టినటువంటి పేరు ఏంటంటే అసహ్యమైన వినాశనకారి అన్నాడు. అసహ్యమైన వినాశనకారి. మనలను పతనం చేసే, మనలను నాశనం చేసే వ్యక్తులను మనం ఎప్పుడు గౌరవవాచకాలతో పిలవం. మన కీడును మన నాశనాన్ని కోరేవారిని మనం ఎప్పుడూ కూడా వినాశకారి దృష్టిలోనే చూస్తాము. అతనంటే అసహ్యంగానే ఉంటుంది. చిన్నప్పుడు బుడబుక్కలోళ్ళు వస్తున్నారని పేరు చెప్తే చాలు, వస్తున్నారంటే డుంగ్ అని మూతొస్తే చాలు. నేను మా నాయనమ్మ ఊళ్ళో మా ఊళ్ళో ఉన్నప్పుడు పరుగులు దాక్కుని వెళ్ళి ఎక్కడ కనపడకుండా దాక్కునేవాళ్ళు. వెనక కూర్చున్నవాడు వాళ్ళు కూడా దాక్కునేవాళ్ళు, ఎక్కడెక్కడ పరుగులు పెట్టేసేవాళ్ళు. బుడబుక్కలోడు వస్తున్నాడంటే ఇంకొకళ్ళు ఏమో డూమ్ అని మోగించేవాళ్ళు వచ్చేవాళ్ళు, నెత్తి మీద పెట్టుకొని కొరడాలతో కొట్టుకుంటా కషాయోళ్ళని. వాడు వస్తున్నాడంటే చాలు ఎక్కడికక్కడ పరుగులు పెట్టేసేవాళ్ళు, అటెన్షన్ అయిపోయేవాళ్ళు. ఇంకొకళ్ళని చూసి భయపడేవాళ్ళు. ఊర్లో ఏదో గొడవ జరిగింది, పోలీస్ కానిస్టేబుల్ వచ్చేవాడు, గుండ్రట్టు టోపీ పెట్టుకొని పైకి, ఇప్పుడు లేవయి, గుండ్రట్టు టోపీ పెట్టుకొని మధ్యలో ఒకటి వచ్చేది. వస్తున్నాడంటే ఎక్కడ పడితే అక్కడ, తప్పు చేయకపోయినా అదేంటో పోలీసు వాళ్ళు అంటే భయం, ఈ డుమడుమలాడించేవాళ్ళు అంటే భయం. వాళ్ళందరూ ఏం చేస్తాకు వస్తున్నారనే భావం అంటే చిన్నప్పుడు వీళ్ళు నాశనం చేసేవాళ్ళు, అమ్మో వీళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు అంటే భయం. అందుకని వ్యాఖ్యానంలో వారు మంచి మాట అన్నారు. ఏమన్నారంటే అసహ్యమైన వినాశనకారి అన్నాడు. అసహ్యత అంటే హేయమైన, మనం అసలు చేత్కరించుకునేటటువంటి విషయం. అటువంటి వాడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుట అని రాశారు అక్కడ. పరిశుద్ధ స్థలంలో, మందిరంలో ప్రవేశించటం, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ప్రత్యక్షపు గుడారపు కోణంలో 3 ఉంటాయి. ఏముంటాయి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఒకరికే అధికారం ఉంటుంది, ప్రధాన యాజకునికి. ఆయన కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఒకవేళ ఏదైనా అజాగ్రత్తతో, అపరిశుద్ధతతో, పరపత్యాలు దొర్లిన వ్యక్తిగా వెళితే అక్కడ ఆయన బిళ్ళబీటుగా దేవుడు మొత్తినప్పుడు అక్కడికక్కడ పడి చచ్చిపోతే అపవిత్రులైన వారు మరలా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదని ప్రధాన యాజకునికి నడుముకు తాడు కట్టి బయట పెట్టేవాళ్ళట. ఆ తాడు చివర గంటలు మోగుతున్నాయా, యాజకత్వం జరుగుతుంది, పరిశుద్ధుడే, పాపం చేయలేదు, సూపర్, దేవునికి మహిమ కలుగుతుంది, మనుషులకు పాప పరిహారం జరుగుతుందని సంతోషించేవారు. గంట మోగట్లేదు,
ఏం శబ్దం రావట్లేదు, ఒక పూటైనా రావట్లేదు, అయిపోయాడు. ఎవడు లోపలికి వెళ్ళరు, బయటికి లాగేస్తాడు. అటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఎవడు ప్రవేశిస్తున్నాడంట? నాశనకరమైన హేయ వస్తువు ప్రవేశిస్తూ ఉన్నది. ఈ ప్రభువు ముందుగా దానియేలు ప్రవక్త చేత ప్రవచించబడినటువంటి, దానియేలు భక్తుని చేత ప్రవచించబడిన ప్రవచన వచనాన్ని ఉటంకిస్తూ చేసిన హెచ్చరిక. అలాంటి మునుపెన్నడూ సంభవించినటువంటి భయానకమైన శ్రమకాలము సంఘానికి రాబోతూ ఉంది. కాబట్టి ఎక్కడెక్కడికో మీరు పారిపోవాల్సి వస్తుంది చెప్పారు, అక్కడ హెచ్చరికలు చేశారు. తర్వాత మీరు చదువుకోనక్కర్లేదు. మన ఫోకస్, మన దృష్టి ఏంటంటే నాశనకరమైన హేయ వస్తువు అనే దాని గురించి తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఆ వచనాలు మనం చూస్తే ప్రవచనాత్మకంగా దానియేలు పుస్తకము, ప్రవచన పుస్తకము 9వ అధ్యాయము 27వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మిస్టీరియస్గా ఉండేటటువంటి, మర్మయుతంగా ఉండే పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అవి మనకు పరమగీతాలు అంటాము. పరమగీతాల తర్వాత ఇంకా తెలుసుకోవలసిన మర్మయుతమైన దానియేలు పుస్తకం అంటాము. ఆ తర్వాత చివరిలో ప్రకటన పుస్తకం. ఇవన్నీ కూడా రాబోయే దినాలలో జరగబోయే సంభవాలను గురించి దర్శించి రాసినటువంటివి, చూపించగా రాసినటువంటివి. అవి మర్మయుతంగా ఉన్నాయి. అవన్నీ కూడా అపోస్తలులకే బయలుపరచబడ్డాయి. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలు అంటాడు, ఆయన మర్మాలు రాస్తున్నప్పుడు ఆయన అంటాడు, అపోస్తలులకు మాత్రమే బయలుపరచబడిన దైవ చిత్తం అంటాడు ఆయన. అపోస్తలులకు మాత్రమే. ఆయనకే కాదు, నేటి దినాలు రాబోయే దినాలు కూడా మర్మయుతమైన ప్రవచన సంగతులన్నీ కూడా దేవుడు అపోస్తలులకు బయలుపరిచారు. ఎందుకు బయలుపరిచారంటే వారు ఉన్నది ఉన్నట్లుగా ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకై బయలుపరచబడిన మర్మయుతమైన సంగతులను లోకానికి వెల్లడి చేయాలి. ఇంకా శిష్యులను తయారు చేయాలి. వారి ద్వారా లోకానికి మర్మయుతమైన ప్రవచన సంగతులను వివరణాత్మకంగా తెలియజెప్పాలి. అయితే ప్రమాదం ఏంటంటే, ప్రస్తుతం క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న ప్రమాదం ఏంటంటే, దేవుని ఆత్మవశులుగా ఉండని, దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చెయ్యని, దేవుని హృదయానుసారులు కాని వాళ్ళు చాలామంది ఈ ప్రవచన సంగతులను, భవిష్యత్తులో జరగబోయే సంగతులను వారి బుర్రకు తోచినట్లుగా, వారి జ్ఞానానికి తోచినట్లుగా వాటికి భాష్యాలు చెప్పి, అర్థాలు చెప్పి, తాత్పర్యాలు చెప్పి ఇష్టం వచ్చినట్లు పుస్తకాలు రాసేస్తూ ఉన్నారు. ఇలానే జరగబోతుంది. అంత్యకాల సంగతులను ఎస్కటాలజీ అంటారు. అంత్యకాల సంగతులను, వాటిని గూర్చినటువంటి సరి అయినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి కొన్ని. వాటిని అర్థం చేసుకోవాలి, చదవాలి. పరిశుద్ధ గ్రంథ సంగతులను సత్యవాక్యముతో వివరించినటువంటి విషయాలు కొన్ని బుక్స్ ఉన్నాయి, బైబిల్ సంబంధిత రచనలు ఉన్నాయి. వాటిని చదవాలి. చదివినప్పుడు ఇది వాక్యానుసారమైనది అని మనకు అర్థమైపోద్ది. సంఘంలో వివేచించే జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆ బైబిల్ సంబంధిత పుస్తకాలు చదివినప్పుడు, సత్యవేదంతో పోల్చుకున్నప్పుడు ఇది సత్యమైన అవగాహన వస్తుంది ఖచ్చితంగా. పరిశుద్ధాత్ముడే కలిగిస్తారు. చదవాలిగా, ఆలోచించడానికి ప్రయత్నించాలిగా. అందుకని ఈ ప్రవచన పుస్తకాలు అర్థం కానటువంటి పుస్తకాలు కొన్ని ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడే అర్థమయ్యేటట్లు చేస్తారు. దానియేలు పుస్తకం 9వ అధ్యాయం 27వ వచనంలో ఇదే ప్రస్తావన, నాశనకరమైన హేయ వస్తువును గూర్చిన ప్రస్తావన. ఆ ప్రవచనాన్ని దానియేలు చేత ప్రవచింపచేసింది ఎవరు? నువ్వా నేనా? దేవుడే. ఏ దేవుడు ప్రవచింపజేశారో ఆ దేవుడే ఆ ప్రవచన వాక్యాన్ని ఎత్తిపట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నారు మత్తయి సువార్తలో. ఎంత గొప్ప సంగతి! దేవుడు ప్రవక్తల ద్వారా పలికించిన మాటలను భక్తుల ద్వారా, విశ్వాసుల ద్వారా వివరించడం వేరే విషయం అయితే, ఎవరు ప్రవచించారో ఆయనే ఆ దానియేలు గురించి ప్రస్తావించి 24వ అధ్యాయంలో చెప్పటం ఆశ్చర్యకరం, అద్భుతం. ప్రభువే చెప్పారు కాబట్టి ఈ విషయమై మనం చాలా జాగ్రత్త వహించాలి. అదే దానియేలు పుస్తకంలో 11వ అధ్యాయం 31వ వచనం రాసుకొని తర్వాత చదువుకోండి. దానియేలు పుస్తకం 12వ అధ్యాయం 11వ వచనంలో ఆయా ప్రవచన సంగతులు, నాశనకరమైన హేయ వస్తువును గూర్చినటువంటి సంగతులు. 2వ తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
3-4 వచనాలు, 6వ అధ్యాయం 12వ వచనం. ఈ వచనాలు మీరు చదవనవసరం లేదు. నేను ఎందుకు నేను ఈ వచనాన్ని మీ ముందు ప్రస్తావించడం జరిగిందంటే, తెస్సలోనికి రాసిన పౌలు భక్తుడు తెస్సలోని సంఘాన్ని రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు, 6వ అధ్యాయం 12 వచనాలు చూస్తే, ఇందులో 3వ వచనం చూస్తే, ముఖ్యంగా 3వ వచనం చూస్తే, ఈ మన ధ్యానాంశానికి క్రొత్త నిబంధన భాష్యంగా, పత్రికల రాసిన క్రమపు భాష్యంగా ఆయన పౌలు భక్తుడు అంటున్నటువంటి మాట 3వ వచనంలో, ఆ నాశనకరమైన హేయ వస్తువునకు అక్కడ అంటున్న మాట ఏంటంటే, 3వ వచనం చూడండి ఒకసారి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడకు పాప పురుషుడు చూడండి, బయలు పడితేనే కానీ ఆ దినము. పేరేం పెట్టాడు ఇక్కడ? నాశనపాత్రుడకు పాప పురుషుడు. చెప్పండి అందరూ. నాశనపాత్రుడగు పాప పురుషుడు, వినాశనానికి కారకుడైనటువంటి పాప పురుషుడు, ఆ ప్రస్తావన చెప్పాడు. ఈ మాట మనము ప్రత్యామ్నాయంగా, ఆ చదవబడిన మూల పదానికి ప్రత్యామ్నాయంగా వ్రాయబడిన మాటను క్రొత్త నిబంధన కోణంలో అంటున్న మాట ఏంటంటే, నాశన పాత్రుడగు పాప పురుషుడు. ఆ తర్వాత 7వ వచనం కూడా చదవండి, అందులోనే 7వ వచనం కూడా చదవండి. చాలు, ధర్మ విరోధ సంబంధమైన మర్మం. ఇదే నాశనకరమైన హేయ వస్తువును గూర్చినటువంటి ప్రకటన. నాశనకరమైన హేయ వస్తువును గూర్చిన ప్రకటన విషయంలో మనం గమనించినప్పుడు, దానికి మనం ఇంకొంచెం అర్థం చేసుకోవటానికి వీలుగా 7వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ధర్మ విరోధ సంబంధమైన మర్మం. అంటే ఇప్పుడు మనం ధ్యానించబోయే సంగతి ఎటువంటిదంటే, ధర్మమునకు విరోధమైన మర్మం. మర్మం అంటే దాచబడి ఉన్నది, మనకది అగోచరమైనది, అర్థం కానటువంటిది, ఇంకా వివరింపబడనిది, ఇంకా దాని అర్థము వివరింపబడనిది ఏదుందో అది ఎటువంటిదంటే మర్మయుతమైనది, ఇంకా తెలియబడనిది, ఇంకా ప్రకటించబడనిది. నేను ఇలా జేబులో చేయబెట్టి గుప్పిలు ముడిచేసి ఇలా మీ ముందు పెట్టి ఇదేంటి చెప్పండి అంటే అది మర్మయుతమైంది. ఇంకా నేను గుప్పిలు విప్పే వరకు అర్థం కాదు, తెలీదు. దాన్ని మనం తెలుసుకోవాలి. నాశనకరమైన హేయ వస్తువు, ధర్మ విరోధ సంబంధమైన అర్థం ఏంటంటే, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు హితవుగా, ఒక కార్యాచరణ సంబంధించిన మార్గదర్శిగా, దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విధి విధానాలతో కూడిన ఆ ధర్మానికి విరుద్ధంగా, ఇంకొక మాటలో పరిశుద్ధతకు విరుద్ధంగా ఎవడైతే వచ్చి అతి పరిశుద్ధ స్థలాన్ని పాడు చేస్తాడో, ధర్మశాస్త్ర విరోధమైన రీతిలో ప్రవర్తిస్తాడో, అటువంటి వారిని గురించి తెలుసుకోవలసిన మర్మం. అది సంఘము ఎన్నడూ ఎదుర్కొననటువంటి, గతంలో కూడా ఆ అనుభవం ఉంది. మహాభయంకరమైన ఘోరమైన తప్పిదం, శ్రమకాలం, ధర్మ విరోధమైన సంబంధమైన మర్మం. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. మొదటిది ఏంటి చెప్పండి? నాశనకరమైన. చెప్పండి. కొన్ని టెర్మినాలజీస్ మనం తెలుసుకోవటం వల్ల కొన్ని విషయాలు సుస్పష్టంగా అర్థమవుతాయి. ఎప్పుడు అరటికాయ ఒలిచి నోట్లోకి తినిపించేటట్లుగా కాకుండా 5 రొట్టెలు 2 చేపల సంగతి చెప్తే బ్రహ్మాండంగా అర్థమైపోద్ది. కానా విందులో ద్రాక్షారసం చెప్తే ఈజీగా అర్థమైపోద్ది. బెతెస్తా కోనేరులో స్వస్థత చెప్తే అర్థమైపోద్ది. ఇవన్నీ కాదండి. రాకడకు సమీపంగా ఉన్నాం. ఇండోనేషియాలో భూకంపం వచ్చింది, భయానకం ఉంది అక్కడ పరిస్థితి. వరదలు వచ్చి అస్సాంలో కొన్ని వందల వేల మంది నూనెలో పప్పల్లాగా తేలిపోతూ ఉన్నారు నదుల్లో, వరదల్లో. ఇవన్నీ కూడా రాకడకు సూచనలుగా ఉన్నప్పుడు ప్రభువారు మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పినటువంటి మాట ఎందుకంటే, చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న శ్రమకే మీరు ఓర్చుకోలేని సంఘమా, చిన్న కష్టం వస్తే తట్టుకోలేని సంఘమా, సంఘానికి మహాశ్రమ రాబోతుంది. ఈ అతి పరిశుద్ధ స్థలం అనేది ఒకప్పుడు ఉండేది, కానీ యేసయ్య కలువరి సిలువలో బలియాగంగా అర్పించబడి ఆయన సిలువలో మరణించినప్పుడు గర్భాలయపు తెర ఏమైంది? నడిమికి చినిగిపోయింది. దాని అర్థం ఏంటంటే, ఇక మీదట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేటటువంటి విభేదాలు లేవు. మనందరం నేరుగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే భాగ్యాన్ని క్రీస్తు ప్రభు వారి సిలువ బలియాగం మనకిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకని ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. నాశనకరమైన హేయ వస్తువు అనే దాన్ని వ్యాఖ్యానంలో చెప్పింది ఏంటంటే అసహ్యమైన వినాశకారి, అసహ్యమైన వినాశనకారి. రెండవది మనకు చదువుకున్న తెస్సలోనికీ పత్రికలో ఉన్న నాశన పాత్రుడగు పాప పురుషుడు, నాశన పాత్రుడగు పాప పురుషుడు. తర్వాత ధర్మ విరోధ సంబంధమైన మర్మం మనం ధ్యానం చేసేది. ఇంకా ముందుకు వెళితే ఈ విషయాలన్నిటిని గురించి మరింత స్పష్టంగా ప్రత్యక్షత పుస్తకం, రెవల్యూషన్ ప్రకటన పుస్తకం 13వ అధ్యాయం అంతా చూస్తే ఎన్నో కొన్ని జరగబోయే ప్రవచనాలను గూర్చి వ్రాయించి పెట్టారు. పద్మసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను భక్తుడు ఆత్మవశుడైనప్పుడు పరలోక రాజ్యానికి రమ్మని పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంగతులన్నిటినీ వ్రాయించి పెట్టారు ప్రభు, చూపించి వ్రాయించి పెట్టారు. అవి రాయించి ఉండకపోతే ఈ రోజున పరలోక నిరీక్షణ అనేది క్రైస్తవ ప్రపంచానికి ఉండేది కాదని నా ఉద్దేశం. అటువంటి ఆ 13వ అధ్యాయంలో మనం చూస్తే కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుంటే అది జరగబోయేటటువంటి అనేక పరిణామాలను మనకు సూచిస్తూ ఉంది. ఆ తర్వాత మీరు సవిస్తారంగా దాన్ని చదువుకోవాలని కోరుతున్నాను. ఆ రక్షణ చరిత్రను మనం చూస్తాం. అందులో మూలంగా ఆ 13వ అధ్యాయంలో రాయబడిన ప్రవచనాత్మకమైన జరగబోయే సంగతులను గూర్చినటువంటి విషయాలు చారిత్రక రక్షణ చరిత్రను గూర్చి, ఎలాగా వినాశనం జరగబోతున్నప్పుడు దేవుడు ఎలాగ రక్షిస్తూ వస్తారు, ఎలాగ తప్పించబడతారు, ఎలాగ పరిరక్షించబడతారు అనేటటువంటి విషయాలు మనకు కనబడతాయి. నాశనకరమైన హేయ వస్తువునకు సంబంధించిన ద అబామినేషన్ ఆఫ్ డిజోలేషన్ అనేటటువంటిది ఒకటిగా మనం అక్కడ చూస్తాం. ఇక్కడ నాశనకరమైన హేయ వస్తువు అంటే అది విగ్రహం అని అనుకుంటే అది సూటిగా మనకు కలిగే ఆలోచన అయ్యున్నప్పటికీ అది విగ్రహం కాదు. అదేంటంటే దేవుని పరిశుద్ధతను అపవిత్రం చేసేటటువంటి సాధనం, పరిశుద్ధతను అపవిత్రతకు దారి తీసేటటువంటి సాధనం అన్నాడు. రెండవది దేవుని స్థానాన్నే ఆక్రమించేటటువంటి స్థితి, దేవుని స్థానాన్నే ఆక్రమించే స్థితి. ఎవరు గుర్తొచ్చారు మీకు ఈ మాటకి? లూసిఫర్ అన్నారే, అపవాది అన్నాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని పిలువబడే ఆ అపవాది ప్రధాన దూత ఏం చేశాడంటే దేవునికి నిరంతరము కోటాను కోట్ల కెరూబులు శరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతిగానాలు అర్పిస్తూ ఉంటే దేవునికి చెందవలసిన మహిమ నాకు చెందాలి, ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి అనే వాని యొక్క గర్వము వాడిని అక్కడి నుంచి పడద్రోయబడిన కెరూబుగా వాడు భూమి మీదకు నెట్టబడ్డాడు. అక్కడ జరిగింది ఏంటంటే దేవుని స్థానాన్ని ఆక్రమించాలని చూసేటటువంటి స్థితి. సంఘంలో కానీ, క్రైస్తవ సార్వత్రిక సంఘంలో కానీ, ఏ రెవరెండ్ అయినా, డాక్టర్ అయినా, బిషప్ అయినా, ఆర్చ్ బిషప్ అయినా, మరెవరైనా సరే, ఇటలీలో ఉన్నటువంటి ప్రపంచాన్ని శాసించే పోపులైనా సరే, ఎవరైనా సరే గమనించాల్సింది దేవుని స్థానాన్ని ఆక్రమించేటటువంటి సంగతి, ఆ దుర్మార్గతకు, ఆ పాపానికి ఎవరు ఒడిగట్టడానికి వీల్లేదు. దేవుని పరిశుద్ధత స్థానం ఆయనదే ఎప్పటికీ కూడా. ఇక్కడ నేను నిలబడినంత మాత్రం ఇది నా స్థలం కాదు, దేవుని ప్రతినిధిగా నిలబడ్డానే తప్ప నేను కూడా మీకులాగా ఇటు తిరిగే కూర్చోవలసిన వాడిని. సౌలభ్యం కోసం ఇటు తిరిగి మాట్లాడుతున్నాం, కానీ మీరు ఎలా ఉన్నారో అలానే నేను ఉండాల్సిందే. అందుకని దేవుని పరిశుద్ధతను అపవిత్రం చేసేటటువంటిది నాశనకరమైన హేయు వస్తువే. దేవుని స్థానాన్ని ఆక్రమించేది నాశనకరమైన హేయు వస్తువే. దేవుని ఆరాధనను భ్రష్టు పట్టించేది నాశనకరమైన హేయు వస్తువే. ఆ స్థానంలో మనం ఉన్నామేమో పరీక్షించుకోవాలి. దేవుని ఆరాధన నాటి నాటికి ఉజ్జీవంపై ఉజ్జీవం రగులుకునేటట్లుగా, ప్రజ్వలింపజేయబడేటట్లుగా మనం చూడాలి ప్రతి వాళ్ళు. అది నిరాశ నిస్పృహలకు, లేకపోతే దిగజార్చబడేటట్లు, నీరసం నిస్సత్తువుతో తగ్గిపోయేటట్లుగా ఉండేటట్లుగా కాదు. మనందరి జిహ్వాఫలములను దేవునికి అర్పణ చేయాలి. ఆరాధనకు నిలబడినప్పుడు సిగ్గుపడకుండా దేవుని గుణగణాలను వర్ణించాలి. మనం రిక్తులము అని చేతులు ఎత్తుతున్నాం, దేవునికి సరెండర్ అయిపోయాం అంటానికి చేతులు ఎత్తుతున్నాం,
పరిశుద్ధాత్మని సంచారానికి సూచనగా చేతులు ఎత్తుతున్నాం. ఇలాగ అనేక సంగతుల కొరకు దేవుని సన్నిధిలో చేతులు ఎత్తుతున్నాం అని చెప్పి చేతులు ఎత్తమన్నా ఎత్తకపోతుంటే అర్థం ఏంటంటే దేవుని ఆరాధనను మనము నిర్వీర్యం చేయటానికి, భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నామేమో. మనసులో ఉన్న భావాలను ఆపుకోలేక దేవుని మందిరంలో చెవులు కొరుక్కునే పరిస్థితి కొన్నిసార్లు కనపడుతుంది. ఎందుకలాంటి పరిస్థితి అంటే దేవునికి, దేవుని మహిమకు, దేవుని ప్రభావానికి ప్రాధాన్యతనివ్వలేని స్వభావం. ఇంకపోతే హేయ వస్తువు అనేటటువంటి దానికి బైబిల్లో పోల్చబడిన పోలికలు ఏంటంటే విగ్రహారాధన. హేయ వస్తువు, నాశనకరమైన హేయ వస్తువు అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు బైబిల్లో పోల్చబడిన మాట హేయ వస్తువు అంటే ఏంటంటే, ఒకటి విగ్రహారాధన, రెండవది అవినీతిలో బ్రతుకుతూ ప్రభుని ఆరాధించటం, అవినీతి జరిగిస్తూ ప్రభుని ఆరాధించటం. అక్రమంగా, దొంగతనంతో, మోసంతో, వడ్డీ వ్యాపారాలతో దగా చేసి తెచ్చినటువంటి డబ్బులు తీసుకొచ్చి దేవుని కానుకలుగా అర్పించిన ఆరాధిస్తుంటే అదేం ఆరాధన? అది అవినీతి ఆరాధన. అవినీతి ఆరాధన. నేను ఇందాక చెప్పానే, ప్రతి తినే మెతుకు మీద మన కష్టార్జితము పేరు రాయబడాలి. అది దేవునికి ఇష్టమైన భక్తి జీవితం. ఇక్కడ నాశనకరమైన హేయ వస్తువు అనడానికి లేఖనాధారంగా ఇంకో అవినీతి ఆరాధన చేయొద్దు. తర్వాత ఏమిటంటే దేవునికి అసహ్యమైన కార్యాలు చేయొద్దు. అవే దేవునికి అసహ్యం కలిగించే కార్యాలను మనము చేయకూడదు. దేవునికి అసహ్యం కలిగించే కార్యాలంటే ఏమేమి ఉంటాయి? దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు సిద్ధపడి మహిమాయుతంగా రావాలి. మహిమాయుతంగా రావాలి. లుంగీలు కట్టుకొని దేవుని ఆరాధన రావటం లేదు. ఇంట్లో ఉన్నట్టే ఉండి వద్దామంటే ఎలా కుదురుద్ది? ఒకటి కాదు, పారామీటర్స్ ఎన్నో ఉన్నాయి. దేవుని సన్నిధికి ఒక వ్యక్తి విశ్వాసిగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. నీ యొక్క హావభావాలు, నీ యొక్క స్థితి లోబడేటట్లే ఉండాలి. తల దించుకొని దేవుని సన్నిధిలో దీనులుగా, విధేయులుగా తల ఎత్తి ఆరాధన చేయాలి. సిగ్గుపడకూడదు. దేవుని సన్నిధిలో మనము అసహ్యమైన కార్యాలు చేయకూడదు. తలంపుల్లో పవిత్రత, చూపులో పవిత్రత, జీవితంలో పవిత్రత, ఆలోచనలో పవిత్రత, సహవాసంలో పవిత్రత, యథార్థత, ఇవన్నిటినీ ప్రభు చూస్తూ ఉన్నారు. ఆయన మన అందరి కోటానుకోట్ల ప్రజల యొక్క హృదయాలను లిప్త కాలంలో చూసి గ్రహించగలిగిన అనంత జ్ఞాని ఆయన, మహాజ్ఞాన సంపన్నుడు ఆయన. ఆ విధంగా మనం చూస్తూ వస్తే ఈరోజు మనము ఇంకొకటి కూడా ఉంది బైబిల్ పరిభాషలో. ఇంకొకటి ఏంటంటే దేవుని ఆలయాన్ని అపవిత్రం చేసేటటువంటి భావజాలం. దేవుని ఆలయాన్ని అపవిత్రం చేసేటటువంటివి. దేవుని ఆలయాన్ని అపవిత్రం చేసే ఏమేమి ఉంటాయి? మనకున్నటువంటి దురభ్యాసాలు, దురలవాట్లతోనే దేవుని మందిరంలోకి రావటం. తాగేసేసి తాగుడు మత్తులో దేవుని మందిరంలోకి ఎలా రావాలనిపిస్తుందంటే, దేవుని సన్నిధి రోడ్డు ఒకటే అనే మనస్సు, దేవుని సన్నిధి మన ఇంటి బయట ఉన్నటువంటి పెండకుప్ప ఒకటే అనే స్వభావం కాకపోతే త్రాగుబోతులు త్రాగి దేవుని మందిరంలోకి ఎలా వస్తారు? అసహ్యమైనవి, మత్తు కలిగించేవి, దుర్వాసన కొట్టేవి, పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించేటటువంటి ఈ మత్తు పదార్థాలు, లేకపోతే గుట్కాలు, పాన్పరాగులు నవిలు ఎలా వస్తారు దేవుని సన్నిధికి? నాశనకరమైన హేయ వస్తువుగా నువ్వు మారి, నీలో ఉన్న స్వభావం మారి, అలా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధనకు అభ్యంతరం కలిగించే వారిగా ఎలా ఉంటాము? బాబీ చెప్తున్నాడు, డాడీ ఒక విషయం బాధేస్తుంది డాడీ నాకు. బాబీ వెళ్ళే ఆరాధనలు నేను చూశాను వీడియోలు కొన్ని. పిన్ డ్రాప్ సైలెంట్తో ప్రోగ్రామ్ అంతా ముందు రోజే ప్రిపేర్ చేయబడి ఆరంభ ప్రార్థన నుంచి ముగింపు వరకు కూడా ఒక ప్లానెడ్గా క్రమం నడిచిపోద్ది. ఎక్కడ రెండో థాట్ కానీ దిక్కులు చూడటం కానీ కనపడలా. బాబీ అన్నాడు, డాడీ మందిరంలోకి వచ్చి మొబైల్ ఆన్ చేసి సినిమా సంబంధమైన షార్ట్స్ అవి చూస్తూనే ఉంటున్నారు దేవుని మందిరంలో కూర్చొని, అది చాలా తప్పు కదా అని బాధపడతా ఉన్నాడు.
ఆలోచించట్లా. దేవుని మందిరము తలుపులు లేనిదిగా ఉంది. ఇది ఆలోచించుకోండి. ఈరోజు మన సందేశంలో 4 విషయాలు మనము సంక్షిప్తంగా ధ్యానం చేద్దాం. 4 విషయాలు. మొదటిది ఏంటంటే హేయ వస్తువు అంటే ఏమిటి అనేది కొంత తెలుసుకున్నాం. అసలు మూలాలలో ప్రవచనాత్మకంగా చెప్పబడిన లేఖనాలలో ప్రస్తావించబడిన హేయ వస్తువు అంటే అసలైనది ఏంటి? మొదటి ప్రశ్న. రెండవది, దానియేలు ప్రవచనంలో ఆ హేయ వస్తువు అంటే అర్థం ఏంటి? దానియేలు ప్రవచనంలో. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు ఈ దానియేలు ప్రవచన పుస్తకాన్ని ఎత్తిపట్టి ఎందుకు హెచ్చరిక చేయవలసి వచ్చింది? స్వయంగా ప్రభువారు ఆయనే ముందస్తుగా దానియేలు చేత ప్రవచింపచేసి తిరిగి మళ్ళా ఆయనే సువార్త ప్రకటనలో రాజ్య వ్యాప్తిలో ఆ విషయాన్ని ఎందుకు హెచ్చరిక చేయాల్సి వచ్చింది? నాలుగవదిగా, ఈ రోజున విశ్వాసులు ఈ నాశనకరమైన హేయ వస్తువు నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? మొదటిది మనం చూసినప్పుడు హేయ వస్తువు అంటే మనం తెలుసుకున్నాం. దాన్ని ఏమంటారంటే హిబ్రీ మూల భాషలో షిక్కుట్ అని అంటారు. షిక్కుట్ అంటే స్పెల్లింగ్ రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. అదేంటంటే SHIQQUITS. షిక్కుట్స్. అది కొన్ని సైలెంట్ అవుతుంది. అది హీబ్రూ పదానికి మూలమైనటువంటిది. దానికి అర్థాలు ఏంటంటే అది అసహ్యమైనది, అపవిత్రమైనది, విగ్రహారాధన సంబంధమైనది, అది దేవునికి ప్రతికూలమైనది, దేవునికి విరుద్ధమైనది, మానవులకు నష్టం కలిగించేది, విశ్వాసులకు ఇబ్బందిని, విశ్వాసులకు ఎంతో కష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి, క్రైస్తవ్యానికి కష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటిదిగా ఉందని తెలియజెప్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసిగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే పాపము అంటే అది కేవలము తప్పు అనే ఒక్క సంక్షిప్తమైన లేదా కృత్రిమమైన ఆలోచనను కలిగి ఉంటాం మనం. పాపం అంటే తప్పు అని. పాపం అంటే తప్పు మాత్రమే కాదు, అది అసహించుకోదగినటువంటిది. తప్పును జేబులోనే పెట్టుకుంటాం. మొబైల్లో చాలా తప్పు వస్తుంది, చాలా తప్పుడు ఉన్నాయి, జేబులో పెట్టుకుంటాం. జేబులోనే ఉంది ప్రపంచం అంతా. ప్రపంచం మీ గుప్పిట్లో అని ఈ ఇంటర్నెట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. కానీ నీ జేబులో ఉన్నటువంటి పాపం అనే దాన్ని నువ్వు అసహించుకున్నప్పుడు అందులో ఉన్న దాని జోలికి పోము. మొబైల్లో 2 ఉన్నాయి కదా, విద్యార్థులకు పనికొచ్చేవి ఉన్నాయి, పనికిరాను. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లోడు ఎవడో చూడకూడని వీడియోలు చూస్తున్నారంట. దాన్ని ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు వెతికి పట్టుకొని అసలు వాడికి ఆ విషయమై మూలం ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని తీగలు లాగుతూ ఉన్నారు ఈ రోజుల్లో. అందుకని మన చేతుల్లో, మన ఇళ్లల్లో, మన దగ్గరే ఉన్నాయి అసహ్యమైనవి. పాపం అనేది ఉంది. అది పాపం అంటే ఒక తప్పు అని మాత్రమే భావించే మెట్టులోంచి పాపం అంటే అసహించుకునేదనే మెట్టులోనికి మనం ఎదిగినప్పుడు అది మన దగ్గర ఉన్నా దాన్ని ఏం చేయలేం. అలాగని దాన్ని దూరం చేయాలంటే మొబైల్ లేకుండా బతకగలరా ఈ రోజుల్లో? చాలామంది కొన్ని దేశాల్లో సంపన్నులు ఈ విధమైనటువంటి అసహ్యతను తట్టుకోలేక, పొల్యూషన్ తట్టుకోలేక, దుర్మార్గత, దుష్టత్వం వీటన్నిటిని తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి పాడేసి డబ్బు తీసుకొని అడవుల్లో ఎక్కడో స్థలం కొనుక్కొని అక్కడ కాటేజీ కట్టుకొని అక్కడ గ్యాస్ స్టవ్లు ఉండవు, కట్టెలు పెట్టి వండుకుంటూ అడవి మనుషుల్లాగా హాయిగా బతుకుతున్నారండి. వాళ్ళు ఎంత హ్యాపీగా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే చెప్తున్నారు, మాకు ఏ దిగులు లేదు, ఏ రోగం లేదు, ఏ చింత లేదు. పాపాన్ని ఒక తప్పుగా మాత్రమే భావించేవారు. చిన్నపిల్లడు కాబట్టి తప్పు చేశాడు. ఎంత దుర్మార్గం చేశాడు ఆ వ్యక్తి అంటే నలుగురు దగ్గర కూర్చోబెట్టిన తర్వాత పోన్లే తాగాడు కాబట్టి తప్పు చేశాడు. తప్పుని ఎంత సింపుల్గా తేల్చేస్తాము. మన భర్త అయితే తప్పు చేస్తే అది పెద్ద విషయం కాదు, బిడ్డలు తప్పు చేస్తే గొప్ప విషయం కాదు, మా చర్చి విశ్వాసులు తప్పు చేస్తే పెద్ద విషయం కాదు, నేను సమర్థించాలి కాదు. అది అసహించుకోనేది అనుకున్నప్పుడు బిడ్డదైనా, అన్నదైనా, స్నేహితునిదైనా తప్పే. అందుకని పాపము తప్పు మాత్రమే కాదు, అది అసహించుకోదగిందని గుర్తుపెట్టుకోవాలి. ఆదాము అవిధేయత,
ఆదాము అవిధేయత, తింటే నిశ్చయంగా చచ్చిపోతావు అని తెలిసి కూడా తినటం. సొదొమ గొమొర్రాల విషయంలో కూడా అబ్రహాము బతిమలాడినా వినలేదు, ఎవరు మారలేదు. మోషే పైకి కొండ మీదకి వెళ్ళినప్పుడు అందరూ కలిసి బంగారు దూడ తయారు చేయించుకొని నువ్వే మమ్మల్ని విమోచించినటువంటి విమోచకుడు అని మాట్లాడిన, డాన్సులు చేసిన, అసహ్యమైనవి చేసిన, అవాచ్యమైనవి చేశారు. లెస్బియన్ కల్చర్ ఉందే, ఏంటది? పురుషులు స్త్రీలు అవాచ్యమైనవి చేసుకోవటం. కొన్ని దేశాల్లోనంటే పురుషులు పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చారట. స్త్రీలు కలిసి సాంగత్యం చేయడానికి పర్మిషన్ ఇచ్చారట. నాశనకరమైన హేయ వస్తువులవే, హేయ పద్ధతులవే, హేయమైన పనులవే. ఇంకా దారుణం ఏంటంటే, బాబీ మొన్న ఒక వీడియో పెట్టాడు చిన్నది, నేను షేర్ చేస్తూ ఉంటాను, మా పిల్లలు కూడా షేర్ చేస్తూ ఉంటారు, విజయ్ కుమార్ అన్న గారు షేర్ చేస్తారు, మన దీనారావు వీళ్ళందరూ షేర్ చేస్తూ ఉంటారు. సాటానిక్ వర్షిప్ సెంటర్స్. ఇక్కడ మన దేవుడు ప్రభు అయిన యెహోవా దేవుడు, సర్వ సృష్టికర్తని దేవుని మనం పూజిస్తుంటే కొన్ని సంఘాలు, సాతాను సంఘాలు ఉన్నాయి, సాతాను ఆరాధన జరిగించే సంఘాలు ఉన్నాయి. అంతకంటే ఘోరమైన నాశనకరమైన హేయ వస్తువు మరొకటి ఉండదని నేను అనుకుంటూ ఉన్నాను. యూదా కూడా ఎన్నో మార్లు దేవుని మాట వినకుండా పతనమైపోయినటువంటి స్థితి. అందుకని రోమపత్రికలో 6వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తుడైన పౌలు భక్తుడు అంటారు, పాపము వలన వచ్చు జీతము మరణము, పాపం వలన వచ్చే జీతం మరణం. అందుకని ఇక్కడ మనము దానియేలు ప్రవచనం విషయంలో చూసినప్పుడు మనము గమనించాల్సింది ఏంటంటే, అది ఆనాడు జరిగింది, రేపు జరగబోతుంది. ఈ ప్రవచనం ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదు. ఆ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. వీళ్ళు దానియేలు 11:31 వచనం ప్రకారం చూస్తే 11:31లో సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. అది అప్పుడు నెరవేరింది. ఎవరు? అంతియోకస్ తర్వాత ఎపిఫానెస్ అనే వీరి యొక్క ఆధ్వర్యంలో, అంటియోకస్ తర్వాత ఎపిఫానెస్ అనేటటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో ఏమేం జరిగినవంటే, వాళ్ళు ఏం చేశారంటే అంటియోకస్ కాలంలో జరిగినటువంటిది ఏంటంటే, దేవుని సన్నిధిలో, దేవుని అతి పరిశుద్ధ స్థలంలో వాళ్ళు అన్య విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. దేవుణ్ణి ప్రతిష్ఠించవలసిన స్థలంలో, దేవుని అతి పరిశుద్ధమైన స్థలంలో విగ్రహాలను ప్రతిష్ఠించారు తీసుకొచ్చి దేవుని మందిరంలో. రెండవది ఏం చేశారు తెలుసండి? ఆ దేవుని మందిరపు పవిత్రతను పాడు చేయటమే కాకుండా, విగ్రహాన్ని స్థాపించడమే కాకుండా, ఆ విగ్రహానికి వాస్తవంగా దేవుని పరిశుద్ధ స్థలంలో ఏం బలులు ఇవ్వాలి? దేవుని మందిరంలో లేకపోతే దేవుని ప్రత్యక్షపు గుడారంలో ప్రభు చెప్పినట్లుగా ఏం చేయాలంటే, పవిత్రమైన కోడెలను లేకపోతే గొర్రెలను లేకపోతే పక్షులను దూడలను అర్పణ చేయవలసిన చోట దేవుడు అసహ్యముగా ఎంచి ప్రకటించినటువంటి పందిని బలిగా అర్పించారు. నాశనకరమైన హేయ వస్తువు, హేయ పదార్థము. దీన్ని బట్టి దేవుని పరిశుద్ధతను, పరిశుద్ధ స్థలాన్ని, దేవుని పరిశుద్ధులైన వారిని పాడు చేయటానికి అప్పటి నుండి కూడా అపవాది ఎన్ని కుతంత్రాలు పన్నుతూ వస్తున్నాడో ఆ స్పృహ దేవుని జనాంగంగా కలిగి ఉండాల్సిందే. మనం జాగరూకతతో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. సరిగా మనం గనక ఆధ్యాత్మిక చురుకుతో లేకపోతే, మంటతో లేకపోతే ఈ మందిరంలో కూడా అసహ్యమైనవి, నిషిద్ధమైనవి స్థాపించబడతాయి, అసహ్యమైనవి బలులు అర్పించబడతాయి. చండాలం అంతా జరిగిపోదు చూస్తూ ఊరుకుంటే. అడ్డుకునే వ్యక్తివి మొదట నువ్వే కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవిత్రతను ప్రోత్సహించే పరిస్థితులు దేవుని మందిరంలో, సంఘంలో, సార్వత్రిక సమాజంలో జరిగేటప్పుడు దానిని అడ్డుకునేటటువంటి మొదటి వ్యక్తి నువ్వు, నేనే కావాలి. అలా జరగకపోతే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల, శతాబ్దాల పరిశుద్ధ జీవన విధానం అంతా కూడా భ్రష్టు పట్టిపోద్ది.
చాలాసార్లు ఆది నుండి చూస్తూ వస్తే, శకారంభం నుంచి చూస్తూ వస్తే క్రైస్తవం యొక్క గ్రాఫ్ చూస్తే అది అప్ డౌన్ అప్, చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకనంటే క్రైస్తవ్యంలోనే ఉన్న భ్రష్టులైన వారు ఆ నాశనకరమైన హేయ పరిస్థితులన్నీ సంఘంలో కల్పిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో తమిళనాడులోను గుంటూరులోను ఏం జరిగినాయి? యుద్ధం జరిగింది. మందిరంలో, పరిశుద్ధ స్థలంలో సేవకులు విశ్వాసులు ముష్టిఘాతాలతో కొట్టుకున్నారు. ఎక్కడ? గుంటూరులో, నార్త్ ప్యారిష్లో. ఎస్, గుంటూరులో. అవును. ఇంకా మనకు తెలిసి అవి తెలియనివి ఎన్నున్నాయండి. దేవుని మందిరంలో రికార్డింగ్ డ్యాన్స్ రిహార్సల్ వేసిన చర్చిలు ఉన్నాయి. సిగ్గులేని బతుకులు. నేను చెప్తున్నాను, పరిశుద్ధత అంటే అర్థం ఏంటి తెలుసా? కాలుతూ మండుతూ ఉండడం. పరిశుద్ధత అంటే ఏంటి తెలుసా? చెప్పండి. కాలుతూ మండుతూ ప్రకాశించేటటువంటి అనుభవం పరిశుద్ధత అంటే. దేవుని సన్నిధిలో ఇక్కడ నిలబడటానికి నేను వణుకుతూ వస్తున్నా. ఇక్కడికే సరదాగా రావట్లే. నేను దైవజనులైన వారు సరదాగా దేవుని సన్నిధికి రావటానికి లేదు. పందిని బలిగా ఇచ్చారు. ఇంకొకటి ఏమన్నారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రవర్తన నియమావళితో పరిశుద్ధులుగా బతకటానికి దేవుడు ఏవేమి నిబంధనలు ధర్మశాస్త్రము రాసి ఇచ్చారో దీని ప్రకారం నడవండి, 10 ఆజ్ఞలను అనుసరించి నడవండి అని చెప్తే, మొన్న చెప్పారుగా మహేష్ గారు, డూస్ అండ్ డోంట్స్ 10 ఆజ్ఞల్లో ఉన్నాయి. మనము చెయ్యవద్దు అన్నవి, చెయ్యమన్నవి వివరణతో చక్కగా చేయవలసింది. అక్కడ వాళ్ళు చేసింది ఏంటి తెలుసా? నాశనకర్మ. అంటియోకస్ చేసినటువంటి పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నిషేధించారు. దేవుని పరిశుద్ధ స్థలంలో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఒక క్రమమైన పద్ధతిలో బతకటానికి దేవుడిచ్చిన నియమావళిని రద్దు చేశాడు. ధర్మశాస్త్రం కానీ, దాని పద్ధతులు కానీ, విధి విధానాలు కానీ ఏమీ ఇక్కడ జరగటానికి వీల్లేదు. మహాశ్రమకాలం వస్తుంది. ప్రభువే చెప్తున్నారు 24వ అధ్యాయంలో, కొండలకు అర్జెంటుగా పారిపోవాలి. ఎమర్జెన్సీ ఒకటి వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ధర్మశాస్త్రాన్ని నిషేధించారు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నట్లుగా కానీ, దేవునికి బలియాగాలు అర్పిస్తున్నట్లుగా ఎక్కడైనా కనపడితే వారిని వెంటనే హతమార్చేటటువంటి విషయం. ఇంకొకటి ఏం చేశారు తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా ఇశ్రాయేలీయులకు, యూదులకు నిష్ఠాగరిష్టమైన పవిత్రతకు గుర్తైనటువంటి సున్నతి ఏదైతే ఉందో, పురుషుని గోప్యాంగ చర్మం కత్తిరించడం అనేది దేవుడు విధించిన పరిశుద్ధతకు నిదర్శనంగా ఉన్నదాన్ని దాన్ని రద్దు చేశారు. ఎవడన్నా సున్నతి చేసుకుంటే వాడిని చంపేయటమే. నాశనకరమైన హేయమైన దానిని పరిశుద్ధ సన్నిధిలో పాడు చేసే పరిస్థితి. దానియేలు 12:11 చొప్పున కూడా చూస్తే ఇది కూడా, ఈ ప్రవచనం కూడా అంత్యకాలానికి సూచనగా ఉంది. రాబోయే దినాల్లో కూడా ఈ అంతియోకస్ చేసినటువంటి విధానాలనే మరలా మనం చూడబోతాం. డెఫినెట్గా చూడబోతాం. అలా చూడబోయే పరిస్థితులు రాకముందు మనం ఎలా ఉన్నాం సిద్ధపడాలి. దేవుడు తూర్పు ఆరబోస్తే, పండిన పంటను దేవుడు రైతు తూర్పు ఆరబోస్తే ఏమవుతుంది? బరువైన ధాన్యం ఎక్కడ పడతాయి? తాలు మొత్తం దూరంగా కొట్టుకుపోతాయి. అలా కొట్టుకుపోయేవారుగా మనం ఉండొద్దు. బలమైన దృఢమైన విత్తనంగా మనం ఉండాలి. మనము దుర్బీజులం కాదు. మనల్ని పాతి పెడితే భూమి మీద మనము చచ్చి అట్లానే ఉండిపోయేటటువంటి చచ్చు తాలు విత్తనం కాదు. మనం ఎట్లాంటి విత్తనం అంటే తిరిగి మరలా పునరుత్థాన అనుభవంతో, రెట్టింపు శక్తితో, బలంతో పైకి లేచేటటువంటి వాళ్ళం. హల్లెలూయా. అందుకని అది మరలా జరగబోతూ ఉంది. ఆ తర్వాత మనము యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి హేయ వస్తువు, ఇక్కడ దానియేలు ప్రవచనం ఏం చెప్పింది చూసాము. తర్వాత మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు బోధించిన హేయ వస్తువును గురించిన సంగతులు ఏంటంటే, ఎలాగైతే దానియేలు ద్వారా ఒక ప్రవచనాన్ని ప్రభు చెప్పారో అదే ప్రవచనం
జరిగిన రీతిలో జరగబోతూ ఉంది కాబట్టి జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఇంకా సంపూర్ణ నెరవేర్పు మిగిలి ఉంది. దేవాలయాలు పడగొట్టబడ్డాయి. మొదటి దేవాలయం కట్టింది ఎవరు చెప్పండి? అది ఉందా? ఏం చేయబడింది? కూల్చివేయబడింది, నాశనం చేయబడిపోయింది. నాశనకరమైన హేయ చర్య. రెండవ దేవాలయం కూడా ఏమైపోయింది? కూల్చివేయబడిపోయింది. ఇప్పుడు డూమ్ ఆఫ్ రాక్ ఉంది అక్కడ ఇశ్రాయేల్లో. అది కూడా క్రైస్తవుల వశంలో కానీ యూదుల వశంలో లేదు, వేరే వారి వశంలో ఉంది. నాశనకరమైన హేయ వస్తువు. రేపు 3వ మందిరం కడదామని ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు చెప్తున్నారు ముందే నాశనం కాబోతూ ఉంది, మహాశ్రమ రాబోతూ ఉంది సంఘానికని. 4వ భాగాన్ని చూస్తే, 4వ ఏంటది చెప్పండి? మనము నేర్చుకోవలసినటువంటి విషయాల్లో మనం చూసినప్పుడు, 3వ విషయం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా దానియేలు ప్రవచనము సంపూర్ణం కాలేదు, త్వరలో సంపూర్ణం కాబోతూ ఉంది. అది ఎప్పుడు సంపూర్ణం చేయబడుతుందో మనకు తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. పరిణామాలు అయితే చూస్తూ ఉంటే ఆ మహాశ్రమ, మనుషులమైన మనం తట్టుకోలేనటువంటి మహాశ్రమ, నాశనకరమైన హేయ వస్తువుగా రాబోతూ ఉందని హెచ్చరిక మనం చూసాము. ఇకపోతే మనం చదువుకున్నట్లుగా క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే అంత్యక్రీస్తు అని మొదలెట్టారు. అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి, ఈ రెండిటికి వ్యత్యాసం ఉంది. చాలామందికి అంత్యక్రీస్తే క్రీస్తు విరోధి అంటున్నారు. అంత్యదినాలలో అనేక మంది మేమే క్రీస్తులమని వచ్చేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఒక రకమైతే, క్రీస్తు విరోధి ఒకడు వస్తాడు ప్రత్యేకంగా. సో ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 విషయాల్లో జాగరూకత కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. తెస్సలోనిక పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మనం పౌలు భక్తుడు రాశారు, అధర్మ పురుషుడిని గూర్చినటువంటి మర్మం. వాడు వచ్చి ఏం చేస్తాడంటే దేవునికి ఎదురుగా నిలబడతాడు, దైవ కార్యములకు వ్యతిరేకగా నిలబడతాడు. ఎన్కౌంటర్ జరుగుతుంది. వాడొచ్చి దేవుని స్థానంలో, ఆలయంలో కూర్చుంటాడు. తానే దేవుడు నన్ను ప్రకటన చేస్తాడు. క్రీస్తు విరోధి రేపొద్దున వచ్చి నేనే దేవుడిని అంటాడు. మన ఆత్మీయ తండ్రి ప్రసాదరావు గారు కూడా చెప్పేవారు, ఒక అతను ఒకసారి ప్రపంచవ్యాప్తంగా అనౌన్స్ చేశాడట. అనౌన్స్ చేసి పలానా ఎత్తు స్థలంలో నేను ఉంటున్నాను, ప్రభు ఇక్కడికి వచ్చేస్తున్నాడు, అందరు రండి అని చెప్పాడండి. ఉట్టిదే ఏమీ జరగల, తీసుకెళ్ళి లోపల పెట్టారు. ప్రెడిక్షన్స్ అంటే ఆ రోజు రాబోతుందనేటటువంటి విషయాలను గురించి మనకెవరు ముందస్తుగా మనకు ఏమంటారు, వాటిని అంచనాలు వేసి గనక చెప్తూ ఉంటే ఏది నమ్మొద్దు. అదే సమయంలో ప్రభు వస్తే ఎదుర్కోవటానికి తగినంత ఆధ్యాత్మిక పట్టుత్వము, పౌష్టికత, దృఢమైన విశ్వాసము కలిగి ఉండవలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు విరోధి వస్తాడు, దేవుని స్థానాన్ని ఆక్రమిస్తాడు, పరిశుద్ధ స్థలాన్ని ఆక్రమిస్తాడు. వాడే నాశనకరమైన హేయ వస్తువులకు అంతిమ రూపం. క్రీస్తు విరోధి అనేవాడే నాశనకరమైన హేయ వస్తువు అనటానికి ఒక అంతిమ రూపం. వాడు ఎలా వస్తాడో తెలీదు. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, రాజ్యాలు కూటములుగా ఏర్పడబోతూ ఉన్నాయి. రేపొద్దున అధికారమంతా ఒక వ్యక్తి దగ్గర కూర్చబడుతుంది. వాడు నేనే దేవుణ్ణి అంటాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచం అంతటిని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు, శాసిస్తాడు. ఆ రోజు వచ్చేస్తుంది. సూచనలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ ప్రవక్తలు వస్తారు. ప్రకటన 13వ అధ్యాయం చూసుకొని తర్వాత చదువుకోండి. ఆ విషయాలు మనం చూసినప్పుడు మృగం ప్రతిమను నిలబెడతాడు. మృగ ప్రతిమను 13వ అధ్యాయం చదువుకోండి. మన నాశనకరమైన హేయ వస్తువు సంబంధించిన సంగతులు కనపడతాయి. ప్రపంచాన్ని ఆరాధించాలి. ఒక సింగర్ పాడుతూ ఉంటే మేము వింటూ ఉంటే, నాకు దేవుడంటే విశ్వాసం లేదంటూ, మంచి చేసే మనిషే దేవుడు అంటూ, ఈ భూమే నాకు ఇష్టం, పరలోకం అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు,
భూమే ఏంటిది, నాకు చాలు, స్వర్గం నాకు అక్కర్లేదు. ఇవన్నీ ఏంటంటే భూమిని ప్రేమించడం. ప్రకృతి ప్రేమికులు మంచిదే కానీ ప్రకృతి ఆరాధికులు మంచివాళ్ళు కాదు. నా మాటలు అర్థమవుతుందా? ప్రకృతిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? దానిని అభివృద్ధిపరచడానికి, దాని నుండి మనం ప్రయోజనం పొందటానికి, అన్నిటినీ మించి దేవుని సృష్టిగా మనల్ని ఏలమన్నారు కాబట్టి. కానీ సృష్టిని ఆరాధించొద్దు. ఆరాధించావా నువ్వు కూడా నాశనకరమైన హేయ వస్తువు యొక్క ప్రతిరూపం అవుతాం, నేనైనా అవుతాం. జాగ్రత్త సుమ. ఆ తర్వాత నేటి జీవితంలో హేయ వస్తువులు ఏంటి? పర్సనల్ అప్లికేషన్. 5 నిమిషాల్లో నేను చెప్పి ముగిస్తాను. పర్సనల్ అప్లికేషన్. మన యొక్క వ్యక్తిగత జీవితంలో నాశనకరమైన హేయ సంగతులేవి దరిదాపులకు రాకుండా ఉండటానికి వ్యక్తిగతమైన సంగతులు కొన్ని మనం చూసుకోవాలి. అదేంటంటే డబ్బు. ధనం మూలం ఇదం జగత్ కాదు, ధనం మోసం ఇదం జగత్. ధనం మూలం ఇదం జగత్ కాదండి, ధనం మోసం. ధనం అంటే మోసమే, ధనం అంటే మోసం. రెండవది ఏంటంటే అధికార వ్యామోహం. అధికార వ్యామోహం కోసం మనుషులను చంపేస్తున్నారు. ఈ రోజున పొలిటికల్ లీడర్స్లో అగ్రస్థానంలో ఎవరైనా నిలబడుతున్నారంటే ఎక్కువ వినాశనాన్ని చేసి వచ్చిన వాళ్ళు అక్కడ అగ్రపీఠాల్లో ఉంటారు. అందరూ కాదండి, ఆ వీడియోని కట్ చేసి అక్కడ ఉన్నారు అని చెప్పి మిగిలింది పట్టించుకోరు. చాలా అపార్థాలు ఎలా జరుగుతున్నాయి. ఒకటేంటి? ధనం. రెండవది అధికార వ్యామోహం. లోకములో ప్రజలను పాలించడానికి ఎన్నికల వ్యవస్థ ద్వారా అధికారులైన వాళ్ళ గురించి కాదు అసలు ముందు జాగ్రత్త పడాల్సింది. క్రైస్తవ సంఘాల్లో ప్రెసిడెంట్గా ఉండటానికి, వైస్ ప్రెసిడెంట్గా ఉండటానికి, ట్రెజరర్లుగా ఉండటానికి, పెత్తనాలు చెలాయించడానికి. ఈ పెత్తనాలు చెలాయించే దగ్గరండి ఒక సేవకుడిని 2 సంవత్సరాలు కూడా ఉండనివ్వట్లేదండి. ఆ సంఘము ఆడవాళ్ళు, స్త్రీలు, ఆ సహోదరులు భక్తిగా ఉన్నవాళ్ళు, అబ్బా దేవుడు ఎంత మంచి సేవకుడిని పంపించాడు, ఎంత మంచి బోధ చేస్తున్నారండి, మంచి సేవకుడు అండి, అబ్బా ఈయనే 10 ఏళ్ళు ఉంటే బాగుండు అనుకునే లోపు ఈ తాగుబోతు బ్యాచ్ అధికారాన్ని కోరికే అధికార వ్యామోహం కలిగినటువంటి నాశనకరమైన హేయ వస్తువులు వీళ్ళే ఏం చేస్తారు? అధిష్టానానికి చెప్పి, అయ్యా ఈయన ఇక్కడ పాతుకుపోయేటట్టున్నాడు కానీ స్థానభ్రంశం ఏం చెప్పారు? ట్రాన్స్ఫర్. అక్కడికి ఇంకొక హేయ వస్తువు వస్తుంది. తల బాదుకుంటారు. ఆ వ్యక్తే ఈ పెద్దలతో కలిసిపోయి 5 ఏళ్ళు ఉంటాడు, 10 ఏళ్ళు ఉంటాడు, 15 ఏళ్ళు ఉంటాడు. బాగా చెప్పేవాడిని ఉంచరు. నేను అడిగితే వాళ్ళు ఇదే కరెక్ట్ బ్రదర్, ఈ పద్ధతే కరెక్ట్. లేకపోతేనంట ఆ వ్యక్తి ఈ స్థలాలను, విశ్వాసుల ఆస్తులను కబ్జా చేసి వెళ్ళిపోతాడంట. లేకపోతే రెండవది అధికార వ్యామోహం. మూడవది గర్వం, అపవాది పతనం, అసూయ. ఇవన్నీ మనం లైంగిక అపవిత్రత. అన్నిటికంటే ఈ రోజుల్లో ఎక్కువ పేటరేగిపోతున్నది ఏంటంటే లైంగిక అపవిత్రత. ఆ తర్వాత నకిలీ సువార్త. నకిలీ సువార్త అంటే ఏంటి? రాంగ్ డాక్ట్రిన్ బోధించి చెడు సువార్తను ప్రకటించేటటువంటి వాళ్ళు, క్రీస్తును తప్ప వాళ్ళను హెచ్చించుకునేవాళ్ళు. రండి నా దగ్గర రండి, నేను స్వస్థత ప్రార్థన చేస్తాను. నా దగ్గర రండి, స్వస్థత ప్రార్థన చేస్తా. అది కాదు ఫస్ట్ జరగాల్సింది. అది ఓకే, దానికంటే ముందు జరగాల్సింది ఏంటంటే ఏ విశ్వాసికి ఆ విశ్వాసి దేవునితో అనుబంధం పెంచుకొని స్వస్థత కలిగేటట్లుగా వాళ్ళు దేవునితో లోతైన అనుబంధం, విశ్వాసం కలిగి ఉండటాన్ని ముందు ప్రాక్టీస్ చేయించాలి సేవకుడు. అప్పుడు సేవకుడు కలిసి ప్రార్థన చేస్తారు. తరువాత క్రీస్తు వారిని మాత్రమే మనము ఆరాధించాలి. చివరిలో ఈ హేయ వస్తువుల నుంచి మనం ఎలా కాపాడుకోవాలి? ఫైనల్గా ఈ హేయ వస్తువుల నుంచి మనం ఎలా కాపాడుకోవాలంటే మొదటిది ఏంటంటే అన్నిటినీ మించి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఇవి రాసుకుంటే మంచిది. బాగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. రెండవది పరిశుద్ధాత్మునికి లోబడాలి. మొదట దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలనడానికి 119వ కీర్తన మొత్తం చదువుకోవాలి. వాక్యాన్ని గురించే రాస్తాడు భక్తుడు.
ఏమని రాస్తాడు మీరు తర్వాత చదువుకోండి. రెండవది పరిశుద్ధాత్మకు లోబడాలి, గలతీ పత్రిక 5వ అధ్యాయం. మూడవది సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. మొదటిది చెప్పండి గట్టిగా, వాక్యాన్ని ప్రేమించాలి. రెండవది ఏంటి? పరిశుద్ధాత్మకు లోబడాలి. మూడవది ఏంటంటే సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. లోకములో ప్రాణ స్నేహితులన్న వారితోనైనా నీకేదైనా గ్యాప్ వస్తే రానివ్వండి, లెట్ ఇట్ బి. కానీ సంఘ విశ్వాసులతో సహవాసం విషయంలో మన యొక్క సహవాసము అన్నిటినీ మించినటువంటిది, గొప్పది సహవాసం. అందుకని సంఘ సహవాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. నాలుగవది ప్రార్థన, 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 మోకాళ్ళ అనుభవం, దేవునితో ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత సహవాస ప్రార్థన చేయాల్సిందే. వాక్యాన్ని ప్రేమించాలి, 119వ కీర్తన. పరిశుద్ధాత్మకు లోబడాలి, గలతీ పత్రిక 5వ అధ్యాయం. సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, హెబ్రీ పత్రిక 10:25. సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, హెబ్రీ పత్రిక 10:25. ప్రార్థనను విడిచిపెట్టకూడదు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. ఐదవది వివేచించే కృపలో ఉండాలి, వివేచించాలి. ఎవరు దొంగ సేవకులు, ఎవరు దొంగ బోధ, ఎవరు మోసపుచ్చే విశ్వాసులు, ఎవరు ధనాపేక్షంతో ఇంకా రూపాయి పోగు చేసుకుందాం సంఘం నుంచి కూడా అనుకునే వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళ గురించి కూడా వివేచన కలిగి ఉండాలి. అది యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. చివరిదిగా ప్రభువును మాత్రమే ఆరాధించాలి, ప్రభువును మాత్రమే ఆరాధించాలి. కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకో. అందరూ లేచి నిలవబడి ఈ నాశనకరమైన హేయ వస్తువును గురించిన సంగతులు విన్న మనము, క్రీస్తు వారు హెచ్చరిక చేసినట్లుగా ఒక మహాశ్రమ కాలము, దేవుని పరిశుద్ధ స్థలాన్ని ఆక్రమించేదిగా, పరిశుద్ధతను దొంగిలించేదిగా, దోచుకునేదిగా రాబోతూ ఉంది. ఒకప్పుడు వచ్చింది, అది కొనసాగింది, రేపు ప్రభు చెప్పినట్టు రాబోతూ ఉంది. ప్రభు చెప్పినట్టు రాబోతూ ఉంది. ఒప్పింపజేపాడు. పరిశీలన చేసుకుందామా? నా హృదయంలో దేవుని పరిశుద్ధతను ఆక్రమించే నాశనకరమైన హేయ వస్తువు ఏదైనా నా జీవితంలో ఉందా? ఏ విషయం నన్ను దేవునికి దూరం చేస్తూ ఉంది? ఏ విషయం పరిశుద్ధతకు నన్ను దూరం చేస్తూ ఉంది? పరిశీలన చేసుకోవాలి. ఈ ప్రవచనము ప్రభువు నిర్ణయించిన కాలంలో జరగబోతుంది, మహాశ్రమ కాలం. దాని కొరకు సిద్ధంగా ఉంది. క్రీస్తునందు నిలిచిన వారు, ప్రభువునందు నిలిచిన వారు ఈ అంత్యకాల రాబోయే శ్రమలో ధైర్యంగా నిలబడతారు. పిరికివారుగా ఉండరు, పారిపోయేవారుగా ఉండరు. దృఢమైన విశ్వాసంతో నిలవబడి ఆ నాశనకరమైన హేయ సంగతులను దరిదాపులకు రానివ్వరు. మనం ఎలా ఉన్నాం? స్వపరీక్ష చేసుకుందాం, స్వీయ పరిశీలన చేసుకుందాం. ఈ గంట సేపు వాక్యం వినటం కంటే కూడా ప్రాధాన్యత ఏంటి తెలుసా? మనం తీర్మానించుకోవటం. ప్రస్తుత పరిస్థితులను గమనించిన మనము, నాలో, సంఘములో, నా తోటి సహవాస ప్రియుల్లో ఈ ఆయుష్కాలంలో దేవుని మహిమను దొంగిలించేవి, పరిశుద్ధతను పాడు చేసేవి ఏమైనా నాలో ఉన్నాయేమో నేను చూసుకుంటాను ప్రభువా, నేను ఒప్పుకొని విడిచిపెడతాను ప్రభువా, ఇంకా ఎన్నడూ వాటిని ఆ దరిదాపులకు రానివ్వను ప్రభువా అని విశ్వాసులు తీర్మానించుకుందాం. ఒక్క 5 నిమిషాలు గడపగలరా? కేవలం 5 నిమిషాలు. నన్ను బతిమాలుకుంటున్నాను మిమ్మల్ని, కేవలం 5 నిమిషాలు. సాక్ష్యాలకు కొంచెం సమయం ఎక్కువైనందువల్ల నేను ఒక 15 నిమిషాలు తీసుకోవడం జరిగింది. ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుందామా? నాశనకరమైన హేయ స్థితి, దేవుని క్రమాన్ని పాడు చేసే హేయ స్థితి, దేవుని సన్నిధిలో ఆరాధనను నిర్వీర్యం చేసే పరిస్థితి నాలో ఉంది. అయ్యా, నేను గుర్తిస్తున్నాను, దాన్ని విడిచిపెడుతున్నాను.
ఉంది నీ ప్రేమ, అపరిమితముగా చూపు క్షమ. నాశనకరమైన హేయ వస్తువు, హేయ తలంపు, హేయ క్రియలు మనలో ఏమైనా ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుందామండి, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దోషమే లేని ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ కమలాకర్ గారు ముందుకు వచ్చి సంక్షిప్తంగా విన్న వాక్యమును విశ్వాసులు అన్వయించుకొని దృఢమైన తీర్మానమును చేసుకొని మరెన్నడూ కూడా హేయమైన అసహ్యమైనటువంటి నాశనకరమైన హేయ వస్తువు జీవితాలలోకి, సంఘాలలోకి, కుటుంబాల్లోకి రాకుండగా చూసుకున్నట్లు వివేచన కలిగి ప్రభు చెప్పినటువంటి నెరవేర్చబడబోయేటటువంటి ఆ మహాశ్రమ సమయము గ్రహించి తప్పించుకొనబడేటట్లుగా మనం ఉండునట్లుగా తీర్మానించుకున్నాం. ఆ తీర్మానమును పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేయునట్లుగా ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాం. అలాగే ఉన్నట్లయితే కొద్ది నిమిషాలు చెప్పబడినటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో మరి పదిలపరుచుకొని ఆ వాక్య ప్రకారం మనం ముందుకు వెళ్ళినట్లయితే మరి దేవుడు బహుగా మనలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించగలిగినటువంటి వాడై ఉన్నాడు కనుక నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ, ఈ పునరుద్ధాన దినం ప్రభువా, మీ సన్నిధిలో మేమందరము అయా నాయన పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, కానుక పరిచర్య ద్వారా మీ దాసును నిలబెట్టి చక్కటి వాక్య సందేశం, హేయ వస్తువును గురించి నాయన మీ దాసులు వాక్య పరిచర్య చేసి ఉంటుండగా ఎవరైతే ఆ వాక్యాన్ని విని ఉన్నారో ప్రభువా, హబక్కూకు గ్రంథములో సెలవిచ్చిన రీతిగా నీ వార్తను విని నేను భయపడుచున్నానని భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఈ కడవరి దినాలు, ఈ చివరి దినాల్లో ప్రభువా హేయకరమైనవి చాలా ఉన్నాయి. ప్రభువా, ఎవరిని మృంగుదునని వాడు గర్జించు సింహం వలె వాడు తిరుగుచున్నాడని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో సర్వలోకమును మోసపుచ్చుచు సాతానును అపవాదని మారు పేరుకి పెట్టుకున్నటువంటి ఆ సాతానుడు ప్రభువా, మీతో మీ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ లూసిఫర్ యుద్ధం చేసినప్పుడు, మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, యుద్ధం జరిగినప్పుడు నాయన ఆ మికాయేలుకు ఆ లూసిఫర్కి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో వాడు ఓడిపోయి ఈ భూలోకం మీద, భూమి మీద పడినట్లుగా మేము చూస్తున్నాం. అంతటి నుంచి అనేక మందిని మోసం చేస్తూ వాడు ప్రభువా బయలుదేరి ఉంటుండగా అయా ఈ కడవరి దినాల్లో ప్రభువా మీ వాక్కుల ద్వారా మేము బలపరచబడటానికి ఈ చక్కటి నాయన మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించుంటుండగా అయా మేము భయపడటానికి సహాయము చేయండి. ఆ హేయ వస్తువు అనేటువంటి ప్రభువా తాగుడు కానీ, అయా వ్యసనముతో కూడినటువంటి అనుభవాలు, ప్రభా లోకముతో కూడినటువంటి వాటన్నిటినీ మా హృదయాల్లో లేకుండా అయా మేము సరి చేసుకోవడానికి సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే రాత్రి వేళ ప్రభువా ఎవరైతే నాయనా మీకు దూరంగా ఉంటున్నారో వారందరినీ ప్రభువా మీరు సమకూర్చండి. మీ సన్నిధిలో శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి అనుభవాలు కలిగిన ఆయన మీ కొరకు జీవించేటువంటి వారుగా ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అన్నిటి విషయంలో ప్రభువా అయా వాక్యము నాయన చదివేటువంటి విషయంలో, వాక్యాన్ని ప్రేమించేటువంటి విషయంలో, అలాగే ప్రభా ఈ కడవరి దినాల్లో పరిశుద్ధత కలిగినటువంటి వారిగా, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకుండా మీ కొరకు జీవించేటువంటి వారముగా, అలాగే ప్రార్థన అనగా మోకాళ్ళు అనుభవం కలిగినటువంటి వారముగా, అయా వివేచించేటువంటి కృప కలిగినటువంటి వారిగా ఉండటానికి సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం.
ఈ రాత్రి వేళ ప్రభువా మీ దాసుని ద్వారా మీరు సూటిగా మాట్లాడి ఉంటుండగా అయ్యా మా హృదయాలను తెరిచి ఆనాడు లోదియా హృదయాన్ని మీరు తెరిచిన దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు. అటు కృప ఈ రాత్రి వేళ మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా అందరి పాపముల నిమిత్తమై అయా మీరు మా కొరకై సిలువలో మరణించి ఉంటుండగా ఆ సిలువ యొక్క విజయాన్ని అయా మేము కలిగి ప్రభువా జయోత్సాహము కలిగి ప్రభువా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఎవరైతే ప్రభువా నిరుత్సాహములో ఎవరైతే ఉంటున్నారో వారి రాత్రి వేళ మీరు దర్శించండి నాయన. మేము ఇంకా హే వస్తువులు ఆయా పాప సంబంధమైన వాటిని మా హృదయంలో కలిగి ఉంటున్నాం అయా, వాటిని మేము ఈ రాత్రి వేళ అయా మీరు తీసివేయండి ప్రభు అని అయా మేమందరం మీ సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రభువా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తుంటుండగా ఎవరిని రాత్రి వేళ మీరు విడిచిపెట్టొద్దు ప్రభువా. ఏ వస్తువు అనబడినటువంటి ఏ పాపము శాపము అయితే ఎవరు కలిగి ఉంటున్నారో ఎవరైతే మీకు దూరంగా ఉంటున్నారో వారిని మీరు దర్శించి అయా మీ రక్షణ ఆనందం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ అంత్యకాలపు దినములు దుర్దినములైంటుండగా అయా సృష్టికర్త అయినటువంటి మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ అయా ముందుకు వెళ్ళేటువంటి భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ ఎవరిని విడిచిపెట్టదు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు సంధించి మీ వాక్యపు వెలుగులో అయా హృదయమును మీరు తెరిచిన ఆయన నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్మని మీరు పిలుస్తున్నారు కనుక ఆ చక్కటి హృదయములో మీరు నివాసం చేయాలని కోరుతుంటుండగా ఈ అంత్యకాలము భయంకరమైన దినాలు దుర్దినాల్లో ప్రభా అనేక మంది ప్రభా నాయన కడవరి దినాల్లో ప్రభా అయా ప్రవక్తలైనటువంటి వారు మీలో కూడా ఉన్నారు. అబద్ధ ప్రవక్తలను మీరు సెలవిస్తుంటుండగా ఈ కడవరి దినాల్లో నాయన ఎవరు అబద్ధ ప్రవక్తలు అయి ఉన్నారో ఎవరైతే వాక్యాన్ని అయా మీకు మీ యొక్క వాక్యాన్ని వ్యతిరేకంగా ఎవరైతే బోధిస్తున్నారో అనేటువంటి వివేచన జ్ఞానము మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అటు కృప ఈ రాత్రి వేళ మీరు మాకు అనుగ్రహించండి. అలాగే నాయన యొక్క సన్నిధిని విడిచి ప్రభా బిడలు వెళుచుంటుండగా వారికి కూడా మీరు తోడుగా ఉండి సహాయము చేయండి. మరొక సన్నిధిని మేము ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన కృపను ఈ రాత్రి వేళ మా అందరికీ మీరు అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావం మీరు ఆరోపించుకునమని మా ప్రభును ప్రియ రక్షకుడునైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియైక దేవుని కృపయు ప్రేమయు సమాధానము కూడిన మనకును సకల పరిశుద్ధులకును ముఖ్యంగా నాశనకరమైన హేయ వస్తువుగా పరిణమించి మనుషులను విశ్వాసులను నష్టపరిచే పరిస్థితులు రాకుండా చేసి స్థిరపరచి పరిపూర్ణం కాబోయేటటువంటి ప్రవచనాన్ని ఎదుర్కొనే శక్తితో నింపి బలపరచుదురుగాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును. అందరికీ వందనాలు.